చేర్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న మిథునరెడ్డితో ములాఖత్నకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతున్నారు. దాంతో సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. దాంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులు విఠల్ రెడ్డి, రాజారెడ్డి కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, సెంట్రల్ జైలు చుట్టూ అనవసరంగా బారికేడ్లు ఏర్పాటు చేశారని అన్నారు. మిథున్ రెడ్డికి వసతులు కల్పించమని కోర్టు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డి ధైర్యంగా ఉన్నారని, త్వరలోనే బయటకొస్తారని రామచంద్రారెడ్డి చెప్పారు. కక్ష సాధింపుకు దిగారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బారికేడ్స్ అన్నీ గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం ఎంత. కాకినాడ జిల్లా పిఠాపురంలోని రాజరాజ